మొత్తం మీద గెలిపించే పోతుంది ఏం చెప్తారు ఇవాళ మరి ఈ పండుగ? ఈ యొక్క పండుగ జూబ్లీస్ ప్రజలకి చెప్పేది ఏంటంటే మా యొక్క ఎలక్షన్లో ప్రతి ఒక్క ఇన్ఛార్జీలు మా అడ్డూరు లక్ష్మణన్న మినిస్టర్, మరి రాజ్ ఠాకూర్ గారు, మరి సత్యమన్న గారు, పెద్దపల్లి ఎమ్మెల్యే సత్యమన్న గారు, అలాగే జూపల్లి కృష్ణారావు గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, మరి బండి రమేష్ గారు, మరి పూన సిరిసిల్ల గారు, ప్రతి డివిజన్లకు ఒక్కొక్క చాలా మందిని ఇన్ఛార్జ్ చేసి ఈ యొక్క నవీన్ యాదవ్ గారికి గెలుపు కోసం అందరూ కృషి చేశారు. వాళ్ళకు కూడా చాలా చాలా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ యొక్క టికెట్ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినందుకు వారికి కూడా చాలా ధన్యవాదాలు. ఇచ్చి మరి 5-6 సార్లు వచ్చి మా నవీన్ ఎంబడి ఉండి భుజం తట్టి నేను ఉన్నానని తిరిగి చెప్పి నాకు ప్రజలకు కూడా గట్టిగా చెప్పిండు, నాకు కుడి భుజం కావాలంటే. ఇప్పుడు ఈ పండుగ ఇలా జూబ్లీస్ పండుగ, ఇలా జూబ్లీస్ జనాలకే పండుగ అయింది, అంతేనా కాదా? మరి మీకేమనిపిస్తుంది? మాకు కూడా పండుగలాగానే ఉంది అలా. అంతేనా? మా కొడుకు ఎమ్మెల్యే అయింది కదా, ఉండదా మరి మాకు? 40 ఏళ్ళ నుంచి మా కోరిక ఇవాళ తీరింది. 40 ఏళ్ళ నుంచి మా కష్టం, మా కోరిక. మా బావ బీదోళ్ళకి అందరికి సహాయాలు చేస్తాడు, అన్నీ చేస్తాడు, పెళ్లిళ్ళు చేస్తాడు, అందరికి పుస్తమెటలు ఇప్పిస్తాడు, అన్నీ చేస్తాడు. 40 ఏళ్ళ మంచితనం కూడా కొంచెం అక్కడికి వచ్చిందంటావు? మంచితనం ఎందుకు లేదు, ఉట్టిగా బదలాం పెట్టి, ఉట్టిగా రౌడీ అట్లా బదలాం పెట్టిరు. వీళ్ళు కొంత చేసిరు, ఉట్టిగా నన్ను అవన్నీ చెప్పడము, అట్లా బాధ పెట్టిరు మమ్మల్ని. టీఆర్ఎస్ కొంత బాధ పెట్టిరు, చాలా బాధ పెట్టిరు. అత్త మేనత్త ఇద్దరం ఇద్దరు ఏరాలా? పెద్ద నువ్వు అయ్యినా కానీ ఈయన మంచిదే, మెత్తల మనిషే. కానీ నువ్వు అమ్మో పైలో మీ ఏరాలతోటి భార్య ఉంది కదా, అలా వదిలేమే. అదే పెద్ద పెద్ద తమ్మిని అన్న భార్య. ఎట్లా మరి ఏమనిపిస్తుందా పానం? మంచిగా అనిపిస్తుంది. అంతేనా? మరి తిప్పల పడ్డావా ఇయ్యాలనే వచ్చినావా? లేదు, ఏం తిప్పల వాళ్ళలేదు. కొంతమంది మోకాలు నొప్పులు, తిరగలేను. మొత్తానికి నువ్వు కూడా నీ బాధ ఏదో ఒక రకంగా ఉంటది కదా, ఉండదా? మరి మీ పిల్లలు ఎవరు వచ్చినావా? పిల్లలందరూ వచ్చి. మహేందర్ ఉందా? మహేందర్ ఎట్టుంటాడు ఆయన? మా అల్లుడు తెల్లగుంటాడు, ఈయన లాగుంటాం. ఏం పేరు మీరా? ఏం పేరు నీ పేరు? చూడు చూడు, అవి తాత చూపిస్తాను చూడు. మీ మాకాడ ఏమో కొనుగోలు వచ్చిందా? ఏం కొనుగోలు వచ్చింది అని చెప్పు. నవీన్ మామాకు జై యాదవ్. కొను చెప్తుంది ఎమ్మెల్యే. అమ్మో ఇది చిత్రమారిదే. సరే ఇక గిట్లా పండుగ అంటే పండుగ అవుతుంది. పెద్దయినా మాట్లాడతాడు. అదే నువ్వు మాట్లాడవా? నేను ఫుల్ హ్యాపీ, మా అన్న గెలిచినందుకు. మాకు ఇన్ని రోజుల 40 ఏళ్ళ కష్టము మొత్తం కోరిక నెరవేరింది, ఫలించింది. అంటే నువ్వు ఆయన తోడబుట్టేసిలేవా? చెల్లె నేను. ఎందరు మీరు అక్క చెల్లెలు? 11 మంది అక్క చెల్లెళ్ళము. మా డాడీ వాళ్ళు 4 అన్నదమ్ములు. మా పెద్దయినా. అయితే మరి ఇవాళ పండుగ అంటే పండుగ అవుతుంది. కనిపిస్తుంది తాత, నీకు అందరినీ చూస్తున్నావు కదా. 40 ఏళ్ళకి ఇవ్వాలా? 40 ఏళ్ళకి. అప్పట్లో కేసీఆర్ కూడా టికెట్ ఇచ్చిండు, మా పెద్దమ్మ కూడా నిలబడ్డది. అప్పుడు కనిపించలే మేము రౌడీలం, ఇప్పుడు కనిపిస్తున్నాం వాళ్ళకి రౌడీలం. వచ్చిండా కేసీఆర్ మీ ఇంటికి? వచ్చిండు, గల్లీ గల్లీ తిరిగిండు. నీకు ఫోటోలు కూడా తర్వాత చూపిస్తా కావాలంటే. వచ్చినాయి ఫోటోలు వచ్చినాయి.
అప్పుడు మేము చిన్నగా ఉండే. ఈ మాట నిజమేనా? కేసీఆర్ బిడ్డ పెళ్లికి పెద్దమ్మ సాయం చేసిండా? ఇచ్చిండు. ఇక మేము ఒక చేయితోని ఇస్తే ఒక చేయికి తెలివ కుట్టిస్తాము. మేము చూపించుకోవాలి అనుకోలే. ఆయన తీసుకున్న వాళ్ళ మనసుకు తెలిస్తే చాలు. మేము చెప్పదలుచుకోలేదు అవన్నీ. చూసిన ఆడోళ్ళ పండుగ నీకేమనిపిస్తుంది బాణం? ఇవో చిన్న చూసిన యాదవ్ వల్ల అన్న పెద్దన్న అంతేగా చెప్పే. మరి ఇవాళ మీ నవీన్ యాదవ్ ఇవాళ ఎమ్మెల్యే ఆయే. మా కొడుకు ఎమ్మెల్యే అయ్యారు, చాలా సంతోషంగా ఉంది. సంతోషం అంటే చాలా పండుగ. ఎట్లా మరి నువ్వు కూడా నిజమైన ప్రచారం చేసావా? నేను నాకు ఒంట్లో బాగాలేదు, నేను రాలేదు. మా అమ్మాయి వచ్చారు. మీ పిల్లగాళ్ళు తిరిగిరా? బిడ్డలు ఇద్దరు బిడ్డలు దిగారు. ఎట్లా ఇప్పుడు జనాలు నవీన్ యాదవ్ ఎందుకు మొగ్గిరంటావు? ఇక పనులు చేయాలి, అన్ని డెవలప్ చేయాలి. ఇప్పుడు గెలిచిన నవీన్ యాదవ్ ను ఎందుకు గెలిపించినట్టు జనాలు? ఆయనలో ఉన్న మంచితనం ఏంటి? చాలా మంచితనం ఉంది ఆయన. దాన ధర్మాలు చేస్తాడు, సాగుకు పైసలు ఇస్తాడు, పెళ్లిలకు పైసలు ఇస్తాడు. మరి ఉన్నాయి. మరి బీఆర్ఎస్ వాళ్ళు అట్లా మాట్లాడి వాళ్ళు అట్లా మాట్లాడతారు. వాళ్ళ గురించి వాళ్ళ గురించి నోరెత్తడమే తప్పు. మనం వాళ్ళ గురించి మాట్లాడడమే తప్పు. వాళ్ళకి కొట్టిందంట. సరే మంచిగా ఈ పిల్లగాడు ఏం పేరు పిల్లగా? ఈశాన్. ఏం కావాలి ఇప్పుడు? ఎమ్మెల్యే ఏం కావాలి నీకు? మామ. ఎరికేనా? ఇద్దరికి మామలు మంచిగా సపోర్ట్ చేయలేనా? గీ పిల్లగాని పేరు ఏం పేరు? పిల్లగాని పేరు మీ అయ్యకి ఏమో కొడుకు వచ్చిందా? ఏమొచ్చింది? ఎమ్మెల్యే టికెట్. ఎమ్మెల్యే అయ్యిందా? గెలిచిండు. ఏమనిపిస్తుంది తాత బాణమా? మంచిగా అనిపిస్తుంది. మీ పేరు ఏం పేరు పిల్లగా? ధ్రువ. ఏం కావాలి నీకు నవీన్ యాదవ్? మామ అవుతాడు. మీ మామకి ఏం కొనుగోలు వచ్చిందో ఎరికేనా నీకు? ఏమైంది మీ మామ? ఎమ్మెల్యే అయ్యిండు. మీ పేరు ఏం పేరు పిల్ల? రితేష్. కొడుకు ఏం కావాలి? నవీన్ యాదవ్ ఏం కావాలి? మామ. ఏంటి మరి మీ మామ ఇంట్లో పండుగ అవుతుంది? ఏం పండుగ? ఎమ్మెల్యే అందుకోసమే. కోళ్ళాడలు గట్టిగానే ఉన్నాయి. ఏ బుడబుడే అనుకున్నాను ఈ పెద్దయే. ఇక మరి భారీ మెజార్ తోటి 25,000 ఓట్లతోటి నవీన్ యాదవ్ పండుగ ఇలా బ్రహ్మాండంగా యూసులు కూడా అంగరంగ వైభవంగా చేస్తారు అభిమానుల మధ్యన. ఏమనిపిస్తుంది దాదా మరి ఈ పండుగ చూస్తే ఏమనిపిస్తుంది? గెలుస్తుంది కదా, జాతర దీపావళి జాతర కనిపిస్తుంది. మరి దండం పెట్టి ఇక మరి ఇన్నాళ్ళ మీ కళ నెరవేరినందుకు లోపల బాణ ఏమంటుంది? లోపల పానం ఏమంటుంది? తావర పడ్డది. మరి ఇప్పుడు జూబ్లీస్ జనాలకు ఏం చెప్తున్నావు? జూబ్లీస్ జనాలకి చాలా బాకీ ఉన్నాం. జూబ్లీస్ అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తావా? అభివృద్ధి జూబ్లీస్ లో అభివృద్ధి చేస్తానికే మమ్మల్ని ఎన్నుకున్నారు. ఇది కదా మొత్తానికి ఈ రకంగా మోదమవుతుంది జూబ్లీస్ పండుగ. ఏమండి నవీన్ యాదవ్ గెలుపు పండుగ యూసుఫ్ కూడా ఈ అంగరంగ వైభవంగా అవుతుంది.
మరి ఇప్పుడు ఏమనిపిస్తుంది బాను ఇలా మీ అన్న ఆశయం మీ అన్న కళ నీ దండం పెడితే కంటి నిండా నిద్ర లేక ఆ కూడు ఉన్నా తినబుద్ధి కాక అయ్యో ఎట్ట నేను చెప్తే సొంతం చెల్లెళ్ళు చెప్తే తప్పు అర్థం చేసుకుంటారు. ప్రజలే చెప్పాలి అన్న ఎట్లా ఉంటాడు, అన్న ఎట్లా ఇంట్లో లేకున్నా ఫస్ట్ బయట వాళ్ళకి చూస్తాడు మా అన్న. సొంతం చెల్లెళ్ళ కంటే బయట వాళ్ళని అక్క చెల్లెళ్ళగా చూస్తాడు మా అన్న. మన పక్క పెట్టి ఫస్ట్ వాళ్ళనే చూస్తాడు. బయట కూడా మొత్తం సినిమా యాక్టర్ల రోజని కూడా అడగండి, ఆమె కూడా వచ్చేది అప్పట్లో. రోజు వచ్చిందా? రోజు వచ్చేది పెద్ద మనిషి కాడికి సినిమా హీరోలు వచ్చేది అప్పుడు వస్తుండే ఆమె కూడా. ఇప్పుడు రౌడీ అది అనడం ఇది ఎలక్షన్లలో అట్లనే మాట్లాడతారు. రాజకీయం అంటే నిందమోపంది రాజకీయం అట్లా రాదు కదా, అది వాళ్ళ ప్లాన్. జనాలైతే బుద్ధి చెప్పినట్టు మంచి బుద్ధి చెప్పిరు. ఇప్పుడు నవీన్ యాదవ్ ఇది అయింది, ఇంకో మంత్రి కూడా అవుతాడు. ఇక కస్తూరమ్మ పెద్ద బిడ్డ ఈమె. ఇక మరి ఈమె అంటే చూద్దాం. వీళ్ళ కస్తూరమ్మ తమ్మిని శినశైలవా బాబు, శినశైలకు చిత్రాల తెలివి ఉంటుంది మరి ఉన్నదా? ఉన్నది. అదే అవుపడుతుంది, మీ మాటే అవుపడుతుంది. ఇలా మరి ఎట్లా ఇలా మీ అన్న ఇంట్లో పండుగ అవుతుంది, ఏమనిపిస్తుంది పానం? మాకు సంతోషంగా ఉంది. మా అల్లుడు, మా వదిని, మా అన్నలు కష్టపడ్డందుకు, నా కోడన్లు, నా అల్లుళ్ళు, నా కొడుకులు అందరు కష్టపడ్డందుకు ఇలా జూబ్లీస్ పెద్దమ్మ తల్లి మంచిగా చేసింది. మాకందరికి కుమ్రేళ్ళి మల్లన్న, రేణుక, ఎల్లమ్మ, మన ప్రజలందరూ సంతోషంగా మాకు సంతోషంగా ఉంది. మాకు మరి మేనలు గెలిచే మరి మేనతో కలిసి వ్యాపారం పెట్టుకుంటుంది దావత్కి. ఓ ఎంత అంటే రారు జీడికంటి రారు పొలారంలో అంటే జనాలు ఏ రకంగా ఇదవుతారో అగో ఆ రకంగా దావా తీసిందంటే ముచ్చడే లేదుగా, అంతేనా? ఇవా ఈమెకంటే చిన్న పెద్ద నేనే చిన్న ఎప్పటికీ అందుబాటులో ఉంటా. ఎవరు మీ అత్తగారు? ఎవరు? మా అత్తగారు జమ్లపేట, జైన్పేట. కానీ నేను వీళ్ళు అందుబాటునే ఉంటా. 20 ఏళ్ళ ఇక్కడనే వచ్చి నేను ఇక్కడనే ఉన్నా. 25 ఏళ్ళు నా పిల్లలు చదివిపించింది అని చేసింది ఈమెని. నా కస్తూరమ్మని నా పిల్లలని చూసింది ఆమె. నా పిల్లలకు అన్ని ఆమె చూసింది. మంచిగా చూసుకుంటారు. దేవత దండం పెడుతున్నా నాయను. సరే ఎన్నగా మూడో కావా? అదే ఎందుకు మాట్లాడు? ఈయనకు గిట్టా పెరగను అమ్మ మంచిగా దొరికింది. ఈయనకి ఏమైనా పెట్టుబోతలు కావాలి. మా అన్న ఏం పెడతాడు, మా అన్న ఏం పెట్టగా, మా వదిన ఏం పెడతాడు, గయ్యేం మాట్లాడతావు. మా అల్లుడు గెలిచినందుకు మాకు మన్న పెట్టినంత సంతోషం అయింది బాగా. అంతే, మల్లుడు గెలిచింది అదే మాకు సంతోషం. అనుకున్నావా గెలుస్తావే? 100%. మరి మంది అందరూ అది ఇదని మచ్చ చేసి నువ్వు మరి మంది అందరంటే ఇక మనము పార్టీ అంటే మంది అంటే జూబ్లీస్ జనం కాదు, వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. ఇక వాళ్ళు అనే అంటేనే ఉంటారు, వినినట్టు వదిలేయాలి. మనం మంచి మనం కోరుకోవాలి, మన మంచి కోసం మనం చేయాలి, ప్రజలకు మంచి చెయ్యాలి, మనం పని చేయాలి ప్రజలకి. ప్రజలకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి జూబ్లీహిల్స్ లో, అవన్నీ మా అల్లుడు చేస్తాడు మంచిగా. జనాలు కూడా గదే కోరుకున్నారు, నవీన్ యాదవ్ వస్తే మన బతుకులు బాగుపడతాయని. అందుకనే బంపర్ మెజార్టీని గెలిపించారు. మరి మాట నిలబెట్టుకుంటాడా నవీన్ యాదవ్? మంచిగా నిలబెట్టుకుంటాడు. అనుకున్న దానికంటే ఎక్కువ చేస్తాడు. మాట అంటే మాటనే. చిన్నప్పటి నుంచి నవీన్కి ఏదన్నా అనుకున్నాడంటే పట్టుదల ఎక్కువ. ఆ పని సాధించే వరకు విన్నాడు. నవీన్ యాదవ్ నేనత్త సార్లు ఓడిపోయినా గానీ ప్రజలలోనే ఉన్నాడు. ప్రజలకే సేవలు చేసిండు, లేడీస్ అందరికి శ్రీమంతాలు చేసిండు, పిల్లలకు చదువులు చెప్పించిండు, అన్ని చేసిండు. అవన్నీ ఎవరైనా చేస్తారా? ప్రజలలో లేకున్నా ఉన్నా కానీ చేస్తారు కదా. చేస్తాడు. మా అమ్మగారు కుటుంబము అందరికి సాయం చేస్తారు, ప్రతి ఒక్కరికి కాదనకుండా. మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం మేము. గిజుల్లా మాట్లాడనా ఇక ఎంత బుద్ధిగా మాట్లాడింది చూడండి. కడుపులో పుచ్చడి పెట్టుకొని మాట్లాడడం ఉంటుంది. సర్పంచ్, మాజీ సర్పంచ్. ఈమె చిన్న సన్నది ఏం కాదుగా. నేను చేశాను, మా ఆయన చేసిండు. మా ఫ్యామిలీ అంతా అంతే రాజకీయంలో ఉన్నారు.
మా మరుదులు గాని మా ఆయన గాని నేను గాని మొత్తం రాజకీయం. ఇప్పుడు నువ్వు రెండో కావాలన్నట్ట, ఇదే మూడో కావా? నన్నే తిక్కడ పక్కన చేస్తుందిగా. ఆయనకు తెలివి బాగుంది, ఆయనకు తెలివి బాగుంది. బాబు చిన్న తెలివి కాదు. నువ్వు నా లెక్క అందేగా, నీకు తెలివి లేదు. అమ్మో నీకు పుట్టే తెలివి ఉంది. ఇంకెవరున్నారా? ఓ అమ్మ శైలజ, ఇటువా శైలజ. పని మీద వచ్చినావు? నేను నెల రోజుల నుంచి ఇక్కడనే ఉన్నా, మా మేడంకి గెలిపియాలి ఎమ్మెల్యే అని. నెల రోజులు ఇక్కడనే ఉన్నా. గెలిపించుకొని పోతుంది, సన్మానం చేసి ఇయ్యాలా? ఏం చెప్తావు పోయి ఊరలకు మా అన్నకు రౌడీ రౌడీ అన్నారు. మా అన్న ప్రజలకు సేవ చేసేయన మంచి కాంగ్రెస్ పార్టీ లీడర్ ఎమ్మెల్యేగా గెలిచిండు, అందరు మహిళలకు సేవ చేస్తాడు అని చెప్తా. నేను ఒక మండలి పార్టీ అధ్యక్షురాలు నాగార్జున సాగర్. అమ్మో చిన్నసానం ఏం కాదు బిడ్డ.